వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. అంబేద్కర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ గారికి పూలమాలలు వేసి అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక సర్పంచ్ చింతల ఉమ. సాయంపేట మండల కేంద్రంలో అంబేద్కర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతిని రైతు వేదిక పక్కన ఉన్న అంబేద్కర్ గారి స్థలంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అంబేద్కర్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు మారపల్లి క్రాంతి కుమార్ మాట్లాడుతూ బాబాసాహెబ్ గారి ఆలోచన విధానంతో మరియు వారి ఆశయాలను ముందుకు తీసుకొని వెళ్ళడానికి, అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని మరియు ఈ స్థలంలో అంబేద్కర్ భవన నిర్మాణం తక్షణమే ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది. అదేవిధంగా డీజే చప్పుళ్లతో అంబేద్కర్ గారి పాటలతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ కార్యదర్శి మొగ్గం సుమన్, సహాయ కార్యదర్శి బెంపర్తి భరత్, ఉపాధ్యక్షులు మారేపల్లి సుధాకర్, గౌరవ సభ్యులు అంకేశ్వరపు ఐలయ్య, అరికిల్ల దేవయ్య, రేణుగుంట్ల సదయ్య, కొమ్ముల సతీష్, దైనంపల్లి సుమన్, మామిడిపల్లి సాంబయ్య, మారపల్లి మోహన్, నందం కరుణబాబు, గడేపే విజయ్, ప్రతాప్ ప్రసాద్, ప్రభాకర్, రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు. మనది మన పండగ మన జాతర అనే విధంగా ఈరోజు సాయంపేట కూరల్లో కనబడ్డది. దానికి నిజంగా గర్వించదగ్గ విషయం. చాలా కాలంగా నేను చూస్తున్న సందర్భాలలో కూడా అంబేద్కర్ జయంతి అయినా వర్ధంతికి అయినా అందరం రావడం, ఒక పూలమాల వేయడం, ఎక్కడో అక్కడ వెళ్ళిపోవడం, ఇదే సందర్భం జరుగుతుంది. కానీ ఈసారి కొంచెం డిఫరెంట్గా చేయాలనే ఉద్దేశంతో, అదేవిధంగా ఏదన్నా ఒకటి సాధించాలనే ఉద్దేశంతో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్థలాన్ని కేటాయిస్తూ అందులోనే భవనాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో దాదాపు 5 సంవత్సరాల కృషి ఇది. ఈ 5 సంవత్సరాలుగా కొంతమంది, అంటే చాలామందిని ఇక్కడ ఈ స్థలంలో అంబేద్కర్ విగ్రహం వద్దు అని చెప్పి ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉన్నారు, ప్రత్యక్షంగా పరోక్షంగా. కానీ అన్నిటికీ ఏర్పాటు చేయకూడదు, భవనాన్ని కూడా ఏర్పాటు చేయొద్దు అని చెప్పి చాలా శక్తులు ఇక్కడ ప్రయత్నం చేసినాయి. కానీ వాటన్నింటిని కూడా మనం పక్కన పెట్టి ముక్కవోని దీక్షతోటి ఈ ఉద్యమాన్ని ఇంత ఉధృతంగా తీసుకురావడం జరిగింది. అందులో ఈ కృషిలో భాగంగానే చాలాసార్లు గతంలో ఎమ్మెల్యే గారికి కూడా చెప్పినాం, వారు కూడా అంటే స్పందించారు. ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు కూడా చెప్పిన సందర్భంలో 2-3 సార్లు కూడా ఈ భవనాన్ని మీకు కేటాయిస్తా, తప్పకుండా ఇస్తా అని చెప్పి అన్నారు, మాట ఇచ్చారు. దానికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ముఖ్యంగా మాట వరకే పరిమితం కాకుండా, ఏదో ఇవాళ మేము పోయినాం, మాకు స్థలం కావాలి, భవనం కావాలని చెప్పి మేము చెప్పగానే ఆయన కూడా ఇస్తాంలే అని చెప్పడం కాకుండా అది ఆచరణలోకి రావాలి తక్షణమే. అంటే అతి తక్కువ సమయంలోనే మేము ఫస్ట్ సారి కలిసినప్పుడు నెక్స్ట్ జయంతికి ఇక్కడ భవనం ఏర్పాటు జరగాలని అన్నాం. కానీ ఇప్పటికి 2 సంవత్సరాలు గడిచిపోయినాయి. అట్లా మాటలతో కాకుండా చేతులతో చూపించాలని చెప్పి నిన్న కూడా ఆయన ఇక్కడికి వచ్చిన సందర్భంలో నిన్న కూడా చెప్పడం జరిగింది. నిన్న కూడా ఆయన మాట చెప్పాడు. కానీ మాట కాదు, మాకు ఆచరణ కావాలని చెప్పి. ఈ ఆచరణ ఎట్లా మొదలవుతుందంటే మనందరి సమిష్టితోటి, మన కృషితోటి మాత్రమే అవుతుంది. ఎవరో ఇలా దేవన్ననో, క్రాంతో, లేకపోతే మోహన్ బాబాయో, లేకపోతే ఇంకొకరు సుమన్ సార్ ఎవరో పోతే, ఎవరికి ఇండివిజువల్గా వాళ్ళు పోతే ఈ భవనం అయ్యేటట్లేదు. ఎందుకంటే కానీయకూడదు అనే ఉద్దేశంతో చాలా శక్తులు కూడా ప్రయత్నం చేస్తున్నాయి. వాళ్ళు ఏదో చేసుకుంటాను, బొమ్మ పెట్టుకున్నారు, ఏదో చేస్తాను, ఏదో చేద్దామనే అనే రకంగానే ఉన్నారు తప్ప తప్పకుండా చేద్దామనే ఆలోచనలో వాళ్ళు కూడా అంటే కొంచెం సందిగ్ధంలో ఉన్నారు. నిన్న కొందరు మాటలు విన్న తర్వాత నాకు అర్థమైన విషయం, ఇది వివాదంలో ఉన్నదా, మరి మంచిగా ఉన్నదా లేదా అని చెప్పి ఏదో ఒక లిటిగేషన్ ద్వారా ఈ భూమిని మనకి ఇవ్వకుండా చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఒక్కటే, మన జాతి మొత్తం ఏకమైతే ఇక్కడ నుంచి ఈ బొమ్మను ఎవరు తీయలేరు, ఈ విగ్రహాన్ని ఎవరు తీయలేరు. దయచేసి ఇది మన తరతరాల కోసం మనం వేసేటువంటి గొప్పనైన అడిగేది. ఇక్కడ మన భవనం కనుక ఏర్పాటు జరిగితే అద్భుతాలు జరుగుతాయి. ఇక్కడ మనం దీన్ని లీడ్ చేసేది కూడా మనమే ఉంటాం. మనకు ఏ సందర్భం వచ్చినా, ఇప్పుడు ఇంటి దగ్గర మద్యానికి మందుకు అలవాటు పడి మన యూత్ పిల్లలే అన్యాయం అయిపోతున్నారు. అది మన కళ్ళ ముందు చూస్తూ కూడా మనం ఏం చేయలేని పరిస్థితి. అట్లాంటి సందర్భంలో ఇక్కడ ఒక గ్రంథాలయం కనుక ఏర్పాటు చేస్తే చాలామంది పిల్లలు చదువుకునే వాళ్ళు ఉన్నారు. ఆ పిల్లలు ఇక్కడికి వచ్చి వాళ్ళకు అన్ని సౌకర్యాలు కనుక కల్పిస్తే వాళ్ళు బ్రహ్మాండంగా చదువుకుంటారు. ఈ భవనం ద్వారా, అంబేద్కర్ విగ్రహం ద్వారా, అంబేద్కర్ భవనం ద్వారా మనకు ఒక మంచి అవకాశాలు దొరుకుతాయని చెప్పి తెలియజేస్తూ ఈ భవనాన్ని ఏర్పాటు చేసే దాంట్లో మనందరం నువ్వు పోతే నేనెందుకు రావాలి, నేను వస్తే నువ్వెందుకు రావద్దు అని చెప్పి ఇట్లా మనస్పర్ధలు లేకుండా ఈ భవనం కేటాయించే వరకు, ఈ భవనం ఇక్కడ నిర్మాణం జరిగే వరకు దయచేసి అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నా. ఇది ఏర్పాటు జరిగే వరకు అందరం ఒకే చేతికి ఒకటే చేయి ఒకటే మాటలాగా ఉండాలని చెప్పి
కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఒక గానాన్ని వినిపించాల్సిందిగా మన ప్రభాకర్ అన్నను వేదికపై మన భారత రాజ్యాంగ నిర్మాత విశ్వ మేధావి డాక్టర్